మిత్రులకి అందరికీ మా పిఆర్ మూవీస్ తరపున కొత్త రంగుల ప్రపంచం యూనిట్ తరపున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 20వ తారీఖు జనవరి 20న రిలీజ్ అయింది సినిమా. మన ఒంగోలు వాస్తవుడు, మా క్రాంతి, అలాగే శ్రీలు వీళ్ళిద్దరూ చేసిన సినిమా చాలా వరకు ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు. అసలు ఎలాగైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? అసలు ఒక హీరోని మనం ఎలివేట్ చేయాలి. అది కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చెప్పాను. ఒంగోలు ప్రపంచవ్యాప్తంగా ఒక మైసూరు పాకానికి కానీ ఒక రాజకీయానికి ఒక ఒంగోలు గీతలు మాకేంటంటే కూర్చోండి సినిమా ఒక సునామీలో ఉన్నాం మేము. ఒక పడవ, ఎవరు మాకు ఆశీర్వాదం ఇవ్వలేదు, ఎవరు మాకు దగ్గరుండి మాకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఆ టైంలో ఒక మానవతావాది ప్రజల స్పందన పట్ల, మనుషుల స్పందన పట్ల స్పందించే వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పృథ్వీ గారు నేనున్నాను మీకు అని చెప్పి వారు వచ్చి థియేటర్కల్ ట్రయల్ లాంచ్ చేయబట్టే ఈ రోజున కొత్త రంగుల ప్రపంచం సినిమా ఆ సునామీలోంచి అలా బయటకు వచ్చి చక్కగా ట్రావెల్ చేస్తుందంటే ద క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ వెళ్తుంది. సో వారు ఆయురారోగ్యాలతో అద్భుతంగా ఉండాలని మా పిఆర్ మూవీస్ తరఫున వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా హీరో మాట్లాడుతాం, మీ ఊరు అబ్బాయి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. యాక్చువల్లీ సక్సెస్ మీట్ అనేది, కొత్త రంగుల ప్రపంచం సక్సెస్ మీట్ అనేది ఒంగోలులో చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ కొత్త రంగుల ప్రపంచం గురించి చెప్పాలంటే మేము ఎంత డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేశాము, ఎంత కష్టపడ్డాం అనేది ఆల్రెడీ జనాలు చూశారు, ఆదరించారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి సార్. ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ చూడొచ్చు, ఇప్పుడు కాకపోయినా రేపన్నా చూడొచ్చు. థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది సార్. ఈ ఫెస్టివల్ సీజన్లో పెద్ద సినిమాలు చాలా వచ్చినాయండి, చాలా నాసామిరంగా వచ్చింది, గుంటూరు కారం వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఈ ఫుల్ ప్యాక్డ్ టైంలో కూడా మా చిన్న సినిమాని ఆదరించారు. అది మాకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. చిన్న సినిమాని ఆదరించారంటే ఏదో కంటెంట్ లేనిదే ఆదరించరు, అది ఫ్యాక్ట్. అది 3.5 రేటింగ్ ఇచ్చారు. బుక్ మై షో రేటింగ్ బాగుంది, IMDb రివ్యూస్ బాగా ఇచ్చారు. నేను ఒకటే కోరుకుంటున్నానండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి ప్లీజ్. నేను నా గురించి చెప్పట్లేదు, నాలాంటి చాలామంది యంగ్ హీరోస్ వస్తున్నారు, యంగ్ హీరోయిన్స్ వస్తున్నారు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు, సినిమా మీద పిచ్చి ప్యాషన్తో వస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా కంటెంట్ చూడండి. ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అన్నీ వదిలేసేయండి, కంటెంట్ చూడండి. కంటెంట్ ఈజ్ ద హీరో. మా కంటెంట్ ఇప్పుడు జనాలకి నచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం మన ఒంగోలు మిత్రులతో. అది చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. కంటెంట్ చూసి మిమ్మల్ని బ్లెస్ చేస్తారని ఇప్పుడు బీసీ సెంటర్స్ కూడా రావడం మాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. PVR స్క్రీన్స్ నుంచి బీసీ సెంటర్స్కి రావడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్. దీనికి సహకరించిన మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఒంగోలు నుంచి చాలామంది వస్తుంటారండి. గోపీచంద్ గారు వచ్చారు ఒంగోలు నుంచి, చాలామంది హీరోస్ వచ్చి ఉండొచ్చు. కానీ యంగ్ హీరో నువ్వెందుకు నిలబడకూడదు, నువ్వు చేయగలవు అని మా డైరెక్టర్ గారు సపోర్ట్ చేశారు, మా టీం సపోర్ట్ చేసింది, ఒంగోలు నుంచి మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేదు, కరెక్ట్గా రిప్రజెంట్ చేశాను అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్. బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలు. కొత్త రంగుల ప్రపంచం అనే మూవీలో హీరోయిన్గా చేశాను. సో ఇది నా తొలి పిక్చర్ అండి. కానీ దీనికి ముందు నేను చాలా ఆడిషన్స్ ఇచ్చి, చాలా మూవీ ఆఫీసెస్కి వెళ్ళి చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను. బట్ అప్పుడు తెలుగు అమ్మాయి అనే ఒక కారణంతోనో లేకపోతే ఏం కారణంతోనో నాకు తెలీదు, కానీ ఛాన్సెస్ అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ దట్ టు ఇన్సల్ట్ అనేది చాలా ఎక్కువ మన తెలుగు వాళ్ళకి. అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది దగ్గర అయితే అది ఖచ్చితంగా ఉంది.
సో ఆఫ్టర్ 5 years ఇది నాకు ఒక డ్రీమ్ అని చెప్పచ్చు. చాలా ప్రయత్నం తర్వాత నాకు ఈ మూవీ వచ్చింది. సో కొత్త రంగుల ప్రపంచం ఫైనలీ రిలీజ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా అది రన్ కూడా అవుతుంది. చాలా పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. సో ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ చాలా చాలా థ్యాంక్స్. మీ నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. నన్ను మీ అమ్మాయిలాగా, ఇంటి అమ్మాయిలాగా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళకి చెప్పాలంటే అండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది మీరే. సో మీ మీడియా సపోర్ట్ వల్లనే మా మూవీ ఇంకా పీవీఆర్స్ నుంచి ఇప్పుడు బీసీ థియేటర్స్ కూడా వెళ్తుంది. సో చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మీ అందరికీ. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీలో ఒక హారర్ కంటెంట్ అండ్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఒక్కసారి వచ్చి ఫస్ట్ డైరెక్షన్ మా ఫాదర్ డైరెక్షన్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారు మీకు ఒక కమీడియన్గానే తెలుసు, కానీ ఒక డైరెక్టర్గా ఫస్ట్ టైం ఒక మూవీ చేశారు, అది కొత్త రంగుల ప్రపంచం. యాక్టింగ్ మీ అందరికీ తెలిసిందే, కానీ డైరెక్షన్ కూడా ఎలా ఉంది అనేసి ఒక్కసారి చూసి మీ రివ్యూ ఇవ్వాలి, పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్.